హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. సో ఈ రోజు వీడియోలో నేను Q&A చేయబోతున్నాను. యాక్చువల్లీ మన ఛానల్లో Q&A చేసి చాలా రోజులు అయిపోయింది కదా. సో నేను ఒక 4 days బ్యాక్ యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ చేశాను, లైక్ ఏమైనా క్వశ్చన్స్ అడగండి, మాట్లాడదాము, లైక్ మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తాను అంటే మీలో కొంతమంది నాకు క్వశ్చన్స్ అడిగారు. యాక్చువల్లీ చాలా మంచి మంచి క్వశ్చన్స్ అడిగారు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఆన్సర్ ఇవ్వడానికి. అండ్ ఫస్ట్ అయితే మనము ఎక్కువ లైక్స్ వచ్చిన క్వశ్చన్స్తో స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, హాయ్, వెయిట్ లాస్ జర్నీలో ఎంత వెయిట్ లాస్ అయ్యారు అని యమున గారు అడిగారు. సో వెయిట్ లాస్ జర్నీ అంటే నా ప్రెగ్నెన్సీ తర్వాత నేను లూజ్ అయిన వెయిటా, లేకపోతే మొన్న నేను 21 days ఛాలెంజ్ చేశాను కదా, సో అక్కడ లూజ్ అయిన వెయిటా, నాకు క్వశ్చన్లో క్లియర్ లేదు కాబట్టి సో నేను రెండు ఆన్సర్ చేస్తాను. ఈ 21 daysలో అయితే నేను 2 kgs లూజ్ అయ్యాను, అది మీరు చూసారు. సో ఆ 2 kgs ఇప్పటికి కూడా నేను అలాగే తగ్గే ఉన్నాను. బట్ 1 kg ఒక్కొక్కసారి లైక్ వీకెండ్స్ అప్పుడు మనం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కలిసి ఎక్కువ తిన్నప్పుడు అలా 1 kg కొంచెం అలా గెయిన్ అవుతున్నాను, మళ్ళీ లూజ్ అవుతున్నాను. సో 1 kg అటు ఇటు అవుతూ ఉంది. బట్ ఓవరాల్గా నేను డెలివరీ తర్వాత యాక్చువల్లీ నా ప్రెగ్నెన్సీ జర్నీలో నేను 22 kgs గెయిన్ అయ్యాను కదా. సో నా డెలివరీ తర్వాత ఈ 1 yearలో ఈ 22 kgs అనేది తగ్గిపోయాను. సో బ్యాక్ టు మై నార్మల్ వెయిట్ అనమాట. బట్ ఇంకా ఒక 5 kgs నేను తగ్గాలి. అది ఇంకా నేను స్ట్రగుల్ అవుతున్నాను, అంటే ఆ మోటివేషన్ మళ్ళీ రావట్లేదు. సో మళ్ళీ ఏదైనా న్యూ డైట్ చేసినప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటాను. బట్ ఓవరాల్ లాస్ట్ ఇయర్ మొత్తంలో నేను ఒక 22 kgs తగ్గాను. సో నెక్స్ట్ క్వశ్చన్, శివప్రసాద్ గారు అడుగుతున్నారు, when you were pregnant, were you expecting a boy or a girl, and do you face any difference in your daily life after giving birth to Netra Papa? This is such a beautiful question actually. సో నా ప్రెగ్నెన్సీ మొత్తం కూడా యాక్చువల్లీ నేను కన్సీవ్ అయిన డే నుంచి నాకు జెండర్ తెలిసినంత వరకు కూడా ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. నాకు ఎందుకు ఆ గట్ ఫీలింగ్ అంటారు కదా, అది నాకు ఫస్ట్ డే నుంచి ఉంది, దట్ నాకు పాపే రాబోతుంది, నాకు పాపే కావాలి అని ఉండే. అండ్ నా జెండర్ తెలిసినాక కూడా పాపే అనమాట. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇట్స్ నాట్ దట్ నాకు బాబు వస్తే నేను హ్యాపీగా ఉండను అనేది ఏం లేదు, కానీ ఎందుకు ఆ గట్ ఫీలింగ్ అనేది పాప అని గట్టిగా ఉండే అనమాట. అండ్ నేత్ర పాపకి అంటే నేత్ర పాప పుట్టిన తర్వాత డైలీ లైఫ్లో డిఫరెన్స్ అంటే ఆబ్వియస్లీ ఉంటుంది. ఇంకొక న్యూ ఎడిషన్ యాడ్ అయిన తర్వాత హోల్ కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ మీద ఉంటుంది, ప్రిఫరెన్స్ అంతా ఫస్ట్ వాళ్ళకే ఇవ్వాల్సి వస్తుంది. సో అది మనము అంటే ఇది ఇవ్వాలి అనడం కాకుండా మనం ఆటోమేటిక్గా వాళ్ళకే ఇస్తాము. సో ఆబ్వియస్లీ నా లైఫ్లో కూడా డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు నేను ఏదైనా చెయ్యాలి అనుకున్నా ఫస్ట్ నేత్ర పాపని సెట్ చేసి తను ఓకే ఇప్పుడు నేను చెయ్యొచ్చు అన్నప్పుడే నేను యూట్యూబ్ కానీ ఏదైనా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. సో ఆబ్వియస్లీ ఇప్పుడు నా లైఫ్లో మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చి నేత్ర పాప. సో డిఫరెన్స్ అనేది తప్పకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మల్లికార్జున గారు అడుగుతున్నారు, డూ యూ వాచ్ ఎనీ తెలుగు యూట్యూబ్ వీడియోస్? హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యూట్యూబర్? ఆబ్వియస్లీ అండ్ అఫ్ కోర్స్ నేను మన తెలుగు యూట్యూబ్ వీడియోస్ చాలా చూస్తాను. యాక్చువల్లీ నాకు మూవీస్, టీవీ ఇదంతా ఇంట్రెస్ట్ అస్సలు లేదనమాట. సో అంటే నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయక ముందు నుంచి కూడా నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టము. సో ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ చూసేదాన్ని. బ్యాక్ దెన్ అప్పుడైతే ఫారెన్ యూట్యూబర్ వీడియోస్ ఎక్కువ చూసేదాన్ని. ఇప్పుడు మన తెలుగులో కూడా చాలా మంది యూట్యూబర్స్ అయిపోయారు కాబట్టి నా కంటెంట్ కూడా సేమ్ కాబట్టి కింద మనకి సజెషన్స్లో వస్తూ ఉంటాయి కదా. సో అలా నేను ఏ సజెషన్ వస్తే అలా మన తెలుగు వీడియోస్ నాకు ఏది కనిపిస్తే అది అన్నీ చూస్తాను. సో ఫేవరెట్ ఇద్దరు అని చెప్పలేను, నాకు అందరు ఫేవరెట్ యూట్యూబర్సే ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చి సింధూరి రెడ్డి గారు అడిగారు, యువర్ ఎక్స్పీరియన్స్ హ్యాండ్లింగ్ నేత్ర ఎలోన్ ఇన్ అబ్రాడ్. సో నా ఎక్స్పీరియన్స్ అంటారా? సో అబ్రాడ్లో నా ఎక్స్పీరియన్స్ కన్నా నేత్ర పుట్టిన తర్వాత మా పేరెంట్స్ నాతో ఉన్నా కూడా డెలివరీ టైంలో మేము ఇండియా వెళ్ళిపోయాం కదా. సో అప్పుడు కూడా నేను కార్తిక్ ఏం డిసైడ్ అయ్యాము అంటే వీ నో దట్ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు కెనడా. సో కెనడాకి వచ్చాక మళ్ళీ మేమిద్దరమే నేత్రాన్ని మేనేజ్ చేసుకోవాలి కాబట్టి
ఇండియా వెళ్ళిన తర్వాత కూడా ఎక్కువ మనమే యూనో నేత్రావి ఏవైనా సరే మనమే చేద్దామని అనుకున్నాము. బికాజ్ మళ్ళీ అక్కడ మా పేరెంట్స్కి ఇచ్చి వాళ్ళతో చేపించడం కంటే మళ్ళీ బ్యాక్ వచ్చాక మాకు కష్టం అవుతుంది. సో మాకు అలవాటు అయిపోవడానికి నేత్రాన్ని ఇండియా వెళ్ళిన తర్వాత కూడా మేమే నేత్రాకి బాగా చేపించడం కానీ, నేత్రాకి ఫుడ్ ప్రిపేర్ చేయడం కానీ, తినిపించడం కానీ అన్ని మేమే చూసుకున్నాము. దో కొన్ని అంటే ఎప్పుడన్నా నేను బయటికి వెళ్ళినప్పుడు మా పేరెంట్స్ హెల్ప్ తీసుకున్నాను. సో ఆ విధంగా నేను కెనడా బ్యాక్ వచ్చిన తర్వాత కూడా నాకేం పెద్దగా కష్టం అనిపించలేదు, అండ్ కొత్తగా కూడా ఏం అనిపించలేదు. అండ్ ఇక్కడ మేము ఎలా హ్యాండిల్ చేస్తాము అంటే, నేను ఎలా అని అనడం కంటే నాకు కార్తిక్ కూడా సపోర్ట్ ఉంది కాబట్టి, సో కార్తిక్ వర్క్లో ఉన్నంత వరకు నేనే నేత్ర కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేత్రతో తన యాక్టివిటీస్ చేపించడం కానీ, తన ఫుడ్ కానీ, తన స్లీపింగ్ స్కెడ్యూల్ కానీ, తన డైపర్ చేంజ్ కానీ ఎవ్రీథింగ్ నేనే చూసుకుంటాను. వన్స్ కార్తిక్ బ్యాక్ వచ్చిన తర్వాత కార్తిక్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు నేత్ర విషయంలో. సో నేత్రకి డైపర్ చేంజ్ విషయంలో కానీ, ఆర్ ఎప్పుడైనా తను క్రాంకీగా ఉన్నప్పుడు తన్ని బయటికి తీసుకెళ్లడం కానీ, సో ఇలాంటి చిన్న చిన్నవి కార్తిక్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. మీన్ వైల్ నేను ఆ టైంలో కుకింగ్ చేయడం కానీ, ఆర్ నా పర్సనల్ థింగ్ అంటే నాకు డ్రాయింగ్ అంటే ఇష్టం, నాకు దానివల్ల పీస్ ఉంటుంది. సో అందుకనే కొంచెం టైం నేను అలా నా డ్రాయింగ్లో స్పెండ్ చేయడం కానీ, సో అలా చేస్తూ ఉంటాము. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ టైం మేనేజ్మెంట్ అనే చెప్తాను నేను. సో కొంచెం మనకంటూ మనం టైం తీసుకొని మనకిష్టమైన పని చేస్తున్నప్పుడు మనకి ఇది ఒక రెస్పాన్సిబిలిటీ లాగా అనిపివ్వదు. సో ఎస్. అండ్ నెక్స్ట్ కావ్య గారు అడిగారు, అక్క టెల్ అబౌట్ డిజైనింగ్, ఐ మీన్ డిడ్ యూ డూ ఎనీ డిజైనింగ్ కోర్స్? సో ఎస్ అండి, నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. సో నేను వచ్చి ఫస్ట్ 2 years నేను హ్యామ్స్టెక్లో చేశాను, ఇలిస్ట్రేషన్ నేర్చుకున్నాను అక్కడ. తర్వాత ఏంటంటే ATDC, ఇది హైటెక్ సిటీలో ఉంది. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. సో అక్కడ వచ్చి నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. ఒకవేళ మీరు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అనుకుంటే ATDC ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఒకసారి మీరు గూగుల్లో సర్చ్ చేయండి, మీకు దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఒకవేళ మీరు డిజైనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీరు రీసెర్చ్ చేసుకొని ఒకసారి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మాట్లాడండి, సో దట్ మీకు అర్థమవుతుంది వాళ్ళ డీటెయిల్స్ అదంతా. అండ్ నెక్స్ట్ ధార్మిక గారు అడిగారు, విచ్ యూట్యూబర్ వీడియోస్ డూ యూ వాచ్, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యూట్యూబర్? సో ఫేవరెట్స్ అగైన్ నేను చెప్పలేను వీళ్ళ ఫేవరెట్ వాళ్ళ ఫేవరెట్ అని. నేను చూసే ప్రతి తెలుగు వీడియోస్ చాలా డిఫరెంట్గా, వాళ్ళ ఐడియాస్తో వాళ్ళ కంటెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అండ్ వాళ్ళ ఓన్ స్టైల్లో వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. సో చాలా బాగుంటుంది. వాళ్ళు అంటే ఒక్కొక్క వీడియోస్లో చూసి కూడా నేర్చుకోవచ్చు. అంటే ఫ్రెష్నెస్ అనేది నేను చూసే ప్రతి వీడియోలో నాకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ పాజిటివిటీ లైక్ ఆల్ అరౌండ్ మన తెలుగు యూట్యూబర్స్లో అయితే చాలా పాజిటివిటీ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది వాళ్ళ ఓన్ టాలెంట్స్ అన్నిటిని బయటికి తీసుకొచ్చి వీడియోస్ ఫార్మాట్లో చూపిస్తున్నారు కాబట్టి రియల్లీ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. సో నేను డెఫినెట్గా చాలా మంది యూట్యూబ్ వీడియోస్ చూస్తాను. మీరు చూసే తెలుగు యూట్యూబర్ వీడియోసే నేను చూస్తూ ఉంటాను. సో యా, ఐఎమ్ వెరీ ప్రౌడ్ నేను కూడా యూట్యూబర్ని అయినందుకు, అండ్ ఇక్కడ యూట్యూబ్లో మంచి కంటెంట్ని ప్రొడ్యూస్ చేస్తున్నానని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ జయం మహేష్ బాబు గారు అడిగారు, విచ్ వన్ డూ యూ లైక్ టు వేర్, వెస్టర్న్ ఆర్ ట్రెడిషనల్ ద మోస్ట్? సో ద మోస్ట్ అంటే నేను వెస్టర్న్ వేసుకుంటాను. అంటే ఇప్పుడు నేను ఎక్కువ కంఫర్టబుల్ అంటే జీన్స్ అండ్ టాప్స్లో చాలా కంఫర్టబుల్గా ఉంటాను. ఫ్రాక్స్ సమ్ టైమ్స్ ఎస్ వేసుకుంటాను, బట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. బట్ ఎప్పుడైనా వేసుకోవాలి అనిపిస్తుంది కదా, సో అలాంటి టైంలో ఫ్రాక్స్ కూడా వేసుకుంటాను. అండ్ ట్రెడిషనల్ అంటారా, ఇప్పుడు ఏదైనా పెళ్లి ఉన్నా, ఏదైనా ఇంట్లో ఈవెంట్ ఉన్నా, ఇప్పుడు మెయిన్లీ ఇండియాలో సో ఈవెంట్ ఉన్నా, పెళ్లి ఉన్నా, ఏదున్నా ట్రెడిషనల్ నేను ఎక్కువ ఇష్టపడతాను. శారీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కాదు, బట్ ఆబ్వియస్లీ ఏదైనా బాగా పెద్ద వెడ్డింగ్స్ ఉన్నప్పుడు శారీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్. అదర్వైజ్ లాంగ్ ఫ్రాక్స్, కుర్తీస్లో ఎక్కువ కంఫర్టబుల్ ఉంటాను. సో 2 వేసుకుంటాను, ఇటు వెస్టర్న్ వేసుకుంటాను, ఇటు ట్రెడిషనల్ వేసుకుంటాను. సో నెక్స్ట్ హర్షిత డైరీస్ గారు అడిగారు, ఆర్ యూ ప్లానింగ్ ఫర్ సెకండ్ కిడ్? ఆబ్వియస్లీ నాకు 2 kids కావాలని ఎప్పటి నుంచో ఉంది. సో కార్తిక్కి కూడా, బట్ నాట్ యాజ్ ఆఫ్ నౌ, ఇప్పుడే కాదు. సో యాజ్ ఆఫ్ నౌ నో ప్లాన్స్, బట్ యా. సో నెక్స్ట్ సౌమ్య గారు అడిగారు, డూ యూ నో రాధి తెలుగు వ్లాగ్స్? ఎస్ అండి, నేను తన వ్లాగ్స్ చూస్తూ ఉంటాను. అండ్ వాళ్ళ కిడ్ కూడా సేమ్ నేత్ర ఏజే కదా ఆల్మోస్ట్. సో నేత్ర కూడా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ వెన్ విల్ యూ కమ్ బ్యాక్ టు ఇండియా పర్మనెంట్లీ? ఇది కూడా సౌమ్య గారు అడిగారు.
ఆబ్వియస్లీ నేను ఇన్స్టాలో కూడా Q&A చేసినప్పుడు అప్పుడు కూడా చాలా మంది అడిగారు. సో అప్పుడు నేను అక్కడ చెప్పాను మాకు ఇండియాలోనే సెటిల్ అవ్వడం ఇష్టమని. సో మేబీ అది చూసి కూడా అడుగుంటారు ఈ క్వశ్చన్. సో పర్మనెంట్లీ ఎప్పుడు అనేది ఇంకా మాకు తెలీదు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. సో రైట్ టైం వచ్చినప్పుడు నేను మీకు అనౌన్స్ చేస్తాను. సో మీకు తెలుస్తుంది ఎప్పుడు మేము పర్మనెంట్గా ఇండియా వస్తున్నాం అనేది. నెక్స్ట్ బ్యూటిఫుల్ వరల్డ్ అడిగారు. మీ లవ్ స్టోరీ అండ్ మీ ఎడ్యుకేషన్ అండ్ మీ హస్బెండ్ జాబ్, మీ లైఫ్ స్టైల్, కాస్ట్ ఆఫ్ లివింగ్, మీ ఏరియాలో మీరు ఎలా సేవ్ చేస్తున్నారు. సో మా లవ్ స్టోరీ అంటారా, మా వెడ్డింగ్ స్టోరీ అదంతా నేను షేర్ చేశాను. నా ఎడ్యుకేషన్ వచ్చి ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ కార్తిక్ వచ్చి ఇక్కడ ఫార్మసిస్ట్ అనమాట. అండ్ మా కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటారా, ఆబ్వియస్లీ మనము ఖర్చు చేసే విధానంలోనే ఉంటుంది. సో అది ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్ అని అంటాను. సో ఒక మంత్ ఎక్కువ ఖర్చు చేయొచ్చు, ఒక మంత్ ఎక్కువ సేవ్ చేయొచ్చు. బట్ ఆబ్వియస్లీ ఇండియా కన్నా కెనడా ఇస్ మోర్ కాస్ట్లీ లివింగ్. సో ఇక్కడ ఇల్లు రెంట్ కానీ దొరికే గ్రాసరీస్ కానీ ఏదైనా కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో ఎలా సేవ్ చేసుకుంటారు అంటే మేము అంటే మంత్లీ మనకి కొంచెం బడ్జెట్ అంటూ ఉంటుంది కదా. సో ఆ బడ్జెట్ని మేము స్పెండ్ చేస్తూ ఉంటాము అండ్ మిగతాది ఆబ్వియస్లీ సేవ్ చేస్తాము. నెక్స్ట్ చైత్య దీప్తి అడుగుతుంది. సో చైత్య దీప్తి ఈజ్ మై ఫ్రెండ్ అండ్ షీ ఈజ్ ఆల్సో ఏ యూట్యూబర్. సో తనేం అడుగుతుంది అంటే బెస్ట్ మెమరీస్ విత్ యువర్ ఫ్రెండ్స్, షేర్ యువర్ చైల్డ్హుడ్ పిక్స్, ఫేవ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అండ్ కెనడా, నేమ్ 6 యూట్యూబర్స్ యు ఆర్ ఇన్ టచ్ విత్, ఫేవ్ ఫుడ్ ఆఫ్ యూ కుక్డ్ అండ్ ఫేవ్ క్లోత్స్ ఫ్రమ్ యువర్ క్లాజెట్ అని అడుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి బెస్ట్ మెమరీస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అంటే నాకు ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ లేదు. నాకు హార్డ్లీ ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారు అంతే. అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఇద్దరితోనే టచ్లో ఉన్నాను. సో one of my best friend is Mauni and second is obviously Chaitya Deepthi. సో బెస్ట్ మెమరీస్ అంటారా, వాట్ ఎవర్, లైక్ ఎప్పుడు నేను క్రేజీనెస్ వీళ్ళిద్దరితో ఎక్కువ చేస్తూ ఉంటా. ఇండియాలో వెళ్ళినప్పుడు టచ్లో వీళ్ళిద్దరితో ఉంటా కాబట్టి సో ఎవ్రీ మూమెంట్ ఇస్ వెరీ స్పెషల్. అండ్ ఎక్కువ బెస్ట్ మెమరీ ఏంటంటే నేను ఫస్ట్ టైం కెనడా నుంచి ఇండియా వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు నాకు సర్ప్రైజ్గా కేక్ తెచ్చి మంచిగా కేక్ కట్ చేయించి ఒక మంచి గ్రాండ్ వెల్కమ్ లాగా ఇచ్చారు. సో దట్ ఈస్ మై బెస్ట్ మెమరీ. అది నేను యూట్యూబ్లో కూడా వీడియో ఉంది, సో చూడండి. And share your childhood pic. I don't think so I have the pic, but ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను. ఫేవ్ ప్లేస్ ఇన్ హైడ్ అండ్ కెనడా అంటే హైదరాబాద్లో ఫేవ్ ప్లేస్ అంటే ఏమో అండి, హైదరాబాద్లో ఒక ఫేవరెట్ ప్లేస్ అని ఏం చెప్పలేను. నాకు ఎక్కువ షాపింగ్ చేయడం, మంచి స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయడం ఇష్టం. సో అది. అండ్ కెనడాలో అంటారా బ్యాన్ఫ్ నేషనల్ పార్క్ అని ఉంటుంది. అది ఆల్రెడీ మీకు చాలా వ్లాగ్స్లో చూపించాను కదా. సో అది సో ఫార్ ద బెస్ట్ ప్లేస్. అండ్ నెక్స్ట్ నేమ్ 6 యూట్యూబర్స్ యు ఆర్ ఇన్ టచ్ విత్ అని అడిగారు. సో నేను నెంబర్ 1 చైత్య దీప్తి, షీ ఈజ్ ఆల్సో యూట్యూబర్. నెంబర్ 2 మానస గారు. నెంబర్ 3 రేష్మ గారు ఫ్రమ్ జపాన్. అండ్ ఇంకెవరితో ఉన్నాను నేను, oh my god, Cause It to Glam, Padmini. And next 5th YouTuber is ఎవరితో ఉన్నాను ఇంకా, ఐ డోంట్ థింక్ సో 6 మెంబర్స్తో అయితే లేను కానీ ఈ 4 మెంబర్స్తో ఎక్కువ టచ్లో ఉంటాను. అండ్ శిరీష గారు మై తెలుగు ఛానల్, సో తనతో కూడా మాట్లాడుతూ ఉంటాను. సింప్లిఫై యువర్ లైఫ్ హరీష, సో తనతో కూడా మాట్లాడుతూ ఉంటాను. సో ఉన్నారు, బట్ ఎక్కువ టచ్ అంటే నేను మానస గారితో, చైత్యతో అండ్ రేష్మ గారితో, సో వీళ్ళతో అయితే ఎక్కువ టచ్లో ఉంటాను. సో నెక్స్ట్ ఫేవ్ ఫుడ్ ఆఫ్ యూ కుక్డ్ అంటే బిర్యానీ. బిర్యానీ ఈజ్ మై ఫేవరెట్ ఫుడ్ అండ్ నేను కుక్ చేస్తే అది నాకు బాగా నచ్చుతుంది. నెక్స్ట్ మీకు చిన్నప్పుడు కృష్ణ గారు అడుగుతున్నారు, మీకు చిన్నప్పటి నుంచే ఆర్ట్ ఆర్ డ్రాయింగ్ అంటే ఇష్టం ఉందా లేదా ఇప్పుడైనా? చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్ డ్రాయింగ్ పైన చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒకటి కలరింగ్ చేస్తూ లేకపోతే ఏదైనా చూసి డ్రా చేస్తూ ఇలా చేస్తూ ఉండేదాన్ని. అండ్ మండాల పైన ఇంట్రెస్ట్ అంటే నేను కెనడాకి వచ్చిన తర్వాత లాస్ట్ 2 years నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే మండాల పైన. నెక్స్ట్ అలేఖ్య మాట్లూరి గారు అడుగుతున్నారు, about your education and your husband job and also do an interview with your husband by answering crazy questions about both of your lives. So
నా ఎడ్యుకేషన్ చెప్పాను ఫ్యాషన్ డిజైనింగ్, కార్తిక్ జాబ్ అంటే ఫార్మసిస్ట్. అండ్ ఇంటర్వ్యూ అంటారా, ఆల్రెడీ ఒక Q&A వీడియో నేను లాస్ట్ ఇయర్ ఒక 6 months బ్యాక్ చేశాను. అది ఒకవేళ చూడకపోతే చూడండి. అండ్ ఇంకా క్రేజీ క్వశ్చన్స్ అడగమన్నారు. ఆ క్వశ్చన్స్ ఏం అడగాలో మీరే చెప్పండి, మళ్ళీ కుదిరితే ఇంకో Q&A చేస్తాను. నెక్స్ట్ శిల్పా గౌడ్ గారు అడుగుతున్నారు, మీ ఫేవరెట్ తెలుగు యూట్యూబర్ ఎవరు చెప్పండి. ఓ మై గాడ్, 3-4 అడిగారు. అడిగిన దానికి కూడా చాలా లైక్స్ వచ్చాయి. ఫేవరెట్ యూట్యూబర్, తెలుగు యూట్యూబర్ అంటున్నారు. సో ఒకళ్ళిద్దరని చెప్పలేనండి, బికాస్ అందరు నా ఫ్రెండ్సే ఉన్నారు. సో ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి అందరూ బాగానే చేస్తున్నారు. అందరు వీడియోస్ నేను బాగా ఎంజాయ్ చేస్తాను. సో ఆల్ తెలుగు యూట్యూబర్స్ ఆర్ మై ఫేవరెట్ అంతే. సో లావణ్య అడుగుతున్నారు, ఆఫ్టర్ బేబీ మీకు ఎలా అనిపిస్తుంది లైఫ్? మీ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ లాంటివి ఏమన్నా ఫేస్ చేశారా? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దీని గురించి ఎక్కువ మంది మాట్లాడుతూ ఉండరు అండ్ ఎక్కువ మంది గమనించుకోరు కూడా. డిప్రెషన్ అనేది, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఐ థింక్ ఎవ్రీబడి ఎంత సపోర్ట్ ఉన్నా కూడా అందరూ ఏదో ఒక పార్ట్ ఆఫ్ టైంలో వెళ్తారు. సో ఎస్, నాకు కూడా ఉండే. స్టార్టింగ్ డెలివరీ అయినా ఒక 1 month ఆ వీడియో కూడా నేను షేర్ చేసుకున్నాను చూడండి. ఆ 1 month అయితే నేను ఎందుకు ఏడుస్తున్నానో, అసలు నాకెందుకు కోపం వస్తుందో, నాకెందుకు చిరాకు వస్తుందో, నాకెందుకు భయం అవుతుందో కూడా అర్థం కాకపోయేది. ఊరికే ఏడ్చేదాన్ని, ఊరికే నాలో నేను కూర్చునేదాన్ని. కొంచెం కార్తిక్ కానీ ఎప్పుడైనా నేత్ర పాపని చూసుకోకపోయినా, అంటే ఆబ్వియస్లీ చూసుకుంటాడు కానీ ఎప్పుడైనా అటెన్షన్ ఇస్తున్నా కూడా నాకు అలా అనిపించేది అనమాట. సో దట్ ఈస్ ఆల్ అ పార్ట్ ఆఫ్ డిప్రెషనే. ఆబ్వియస్లీ వెళ్ళాను, బట్ స్టిల్ నాతో ఉన్న నా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల మేబీ అది డిప్రెషన్ లాగా కాకుండా, ఐ మీన్ నేను తొందరగా బయటకు వచ్చేసాను. సో నేను ఎక్కువ ఆ టైంలో వీటిపైన ఎక్కువ నేను చదువుతూ ఉండేదాన్ని, డిప్రెషన్ గురించి కానీ ఆర్టికల్స్. సో మేబీ దానివల్ల కూడా నేను చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను నాకు. సో మీకు కూడా ఒకవేళ అలా అనిపించినా నథింగ్ అండి, అసలు దాని గురించి ఇంకెక్కువ ఆలోచించకండి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ థింగ్. ఆ కొద్ది టైంలో అలా అనిపిస్తుంది, మళ్ళీ తర్వాత ఇట్ విల్ బి వెరీ నార్మల్. సో ఎక్కువ ఆలోచించకండి దాని గురించి. అండ్ బేబీ తర్వాత లైఫ్ అయితే సూపర్ ఉంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మేనేజింగ్ అంతే. నెక్స్ట్ శిబ్రా గారు అడిగారు, వెయిట్ లాస్ వీడియోస్ అండ్ స్కిన్ కేర్ చేయండి అని. చేస్తాను. రాకేష్ గారు అడుగుతున్నారు, డూ బ్యూటీ టిప్స్ ఫర్ డార్క్నెస్ అంటున్నారు. సో డార్క్నెస్, ఫెయిర్నెస్ ఇదంతా పెద్ద ట్రాష్. కొంచెం మన స్కిన్ని గ్లో చేసుకోవడానికి ఏదైనా న్యాచురల్ రెమెడీస్ ఉంటే అవన్నీ నేను షేర్ చేస్తాను. నెక్స్ట్ మౌనిక చవ్వా గారు అడిగారు, ఐ మీన్ తను ఒక నార్మల్ కమెంట్లో పెట్టారు, హాయ్ సిస్, ఐవ్ బీన్ వాచింగ్ యువర్ వీడియోస్ ఫ్రమ్ couple of months. You giving best information. Keep on going. Wish you a very good luck. Thank you so much. Netra Cutie Pie is one of the reason to watch your video. She is pretty damn cute. Lots of love, kisses and hugs to Netra Papa. Thank you so much. చాలా మందికి నేత్ర పాప ఇష్టం అండ్ చాలా మంది కూడా నేత్ర కోసమే మేము వీడియోస్ చూస్తున్నాం అని అంటున్నప్పుడు నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రేవతి గారు అడిగారు, హలో అక్క, వాట్ యువర్ థాట్స్ ఆన్ యువర్ డాటర్ ఆఫ్టర్ 25 years? నేత్రాని ఎలా చూడాలనుకుంటున్నారు అక్క? ఏ పేరెంట్ అయినా కూడా అలా అనుకుంటారు కదా. సో ఐ కెన్ అండర్స్టాండ్, బట్ పేరెంట్స్గా కొన్ని థాట్స్ ఉంటాయి కదా అక్క, అవి ఏంటి చెప్పండి. సో ఆఫ్టర్ 25 years అంటే అదొక పెద్ద, లైక్ 25 years అంటే అది ఎంత చాలా పెద్ద టైమ్. యాక్చువల్లీ రేపు ఏం జరుగుతుంది, రేపు ఎలా ఉంటుంది అనేది కూడా మనం గెస్ చేయలేం. కాబట్టి 25 years అంటే నేను అంతగా ఏం ఆలోచించాలనుకోవట్లేదు. బేసిక్గా గో విత్ ద ఫ్లో. ఇప్పుడు కూడా నేను ఏంటంటే పెద్ద, అంటే ఒక లాస్ట్ 1 year నుంచి అనమాట నేను రేపు ఏమవుతుంది అంటే అంత పెద్దగా ఏం ఆలోచించట్లేదు. సో అలా ఆలోచించకుండా ఉంటేనే లైఫ్ కొంచెం బాగా స్మూత్గా, అంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉంటేనే బాగా హ్యాపీగా ఉంటామని నా ఫీలింగ్ అనమాట. సో అందుకనే నేను మామూలుగానే రేపు ఏం జరుగుతుంది అనేది ఎక్కువ ఆలోచించాను. సో అలాంటి 25 years తర్వాత ఆబ్వియస్లీ నేత్రాని హ్యాపీగా, మోర్ మెచ్యూర్డ్ గర్ల్ అండ్ మోర్ పాజిటివ్ గర్ల్ లాగా పెంచాలి, ఉండాలి, చూడాలి అనుకుంటున్నాను. సో బట్ అది ఎలా అవుతుంది ఏంటి అనేది తెలియదు కాబట్టి లెట్స్ వెయిట్. నాతో పాటు మీరు వెయిట్ చేస్తూ ఉండండి. ఈ 25 years కూడా నేను యూట్యూబ్ జర్నీలోనే ఉండాలి, ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. సో మీరు కూడా కోరుకోండి. నెక్స్ట్ మాతి జయశ్రీ గారు అడిగారు, ఆఫ్టర్ C-section మీకు స్టిచెస్ పెయిన్గా అనిపించాయా? పథ్యం ఎన్ని మంత్స్ చేశారు?
ఆఫ్టర్ సి సెక్షన్ స్టిచెస్ పెయిన్ ఉన్నాయండి నాకు 7 months దాకా కూడా అప్పుడప్పుడు అలా స్టిచెస్ పెయిన్ఫుల్గా కానీ ఇచ్చినెస్ కానీ అనిపించేది. బట్ కేర్ తీసుకున్నాను. ఫస్ట్ 6 months అయితే నేను అస్సలు వెయిట్ కానీ ఏది నేత్రపాప కార్ సీట్తో కూడా మోసేదాన్ని కాదు. ఆబ్వియస్లీ నేత్రపాపని ఎత్తుకునేదాన్ని కానీ అది తప్ప ఇంకా నేను ఏ వెయిట్ మోసేదాన్ని కాదు. అండ్ ఎక్సర్సైజెస్ కూడా 6 months తర్వాత మెల్లిగా పోస్ట్ పార్టంకి రిలేటెడ్ ఎక్సర్సైజెస్ చేశాను. అండ్ పథ్యం అంటారా, నేను అసలు పథ్యం ఏం చేయలేదండి. ఓన్లీ మిల్క్ ప్రొడక్షన్ కోసం ఏం తినాలి ఆ ఫుడ్స్ మాత్రమే తీసుకున్నాను. ఇంకా ఇది తినకూడదు, అది తినకూడదు, ఐస్ క్రీమ్ తినకూడదు, కూల్ డ్రింక్ తాగకూడదు, ఇలాంటివి అయితే నేనేం పట్టించుకోలేదు. నెక్స్ట్ perceptions 3182 గారు అడుగుతున్నారు, డూ యూ ప్లాన్ ఆన్ గెటింగ్ బ్యాక్ టు ట్రెడిషనల్ వర్క్ అదర్ దెన్ యూట్యూబ్? ఆబ్వియస్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు యూట్యూబ్ ఇస్ మై మెయిన్ ఇంపార్టెంట్. సెకండ్ అయితే నాకు ట్రెడిషనల్ వర్క్ నాకు ఎప్పటి నుంచో అంటే నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను కాబట్టి నేను చేసిన నలుగురికి యూజ్ అవ్వడానికి నేను బొటిక్ పెట్టాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో అది ఎప్పుడు వర్కౌట్ అవుతుందో నాకు తెలీదు. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. సో నేను బొటిక్ పెట్టి మంచి డ్రెస్సెస్ కస్టమైజ్ చేయాలని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ వెన్ విల్ దట్ హ్యాపెన్. నెక్స్ట్ శ్వేత, వాట్స్ యువర్ ఏజ్? ఐఎమ్ 26. ఉమశ్రీ గారు అడిగారు యూట్యూబ్ శాలరీ. సో ఇది కూడా ఒక క్వశ్చన్ అండి. అసలు ఎందుకో తెలియదు కానీ యూట్యూబ్లో ఇలాంటివి శాలరీ కానీ ఆర్ అడ్రస్ కానీ ఇలాంటి కొన్ని ప్రైవసీ థింగ్స్ షేర్ చేసుకోకూడదు అంటారు. సో ఆబ్వియస్లీ ఫర్ ప్రైవసీ రీజన్స్ ఐఎమ్ ఆల్సో నాట్ షేరింగ్ ఇట్. కానీ యూట్యూబ్ శాలరీ అనేది మీరు అనుకున్నంత ఎక్కువేం ఉండదు. వ్యూస్ని బట్టి కొన్నిసార్లు వీడియోస్ మంచిగా వెళ్ళిన దాన్ని బట్టి కంటెంట్ని బట్టి కూడా మనకి రెవెన్యూ అనేది వస్తూ ఉంటుంది. సో కొన్ని మంత్స్ తక్కువ రెవెన్యూ రావచ్చు, కొన్ని మంత్స్ ఎక్కువ రెవెన్యూ రావచ్చు. ఓన్లీ యూట్యూబ్ శాలరీ పైన సర్వైవ్ అవ్వచ్చా అంటే ఆబ్వియస్లీ వీ కెన్ నాట్ సర్వైవ్. బట్ అదే ఒక కొంత అమౌంట్ మనము పక్కకి వేసుకోవడానికి డెఫినెట్గా యూజ్ అవుతుంది. బట్ ఓన్లీ ఆ అమౌంట్తో మేము సర్వైవ్ అయిపోతాము అనేసి యూట్యూబ్లోకి రాకండి. మీరు ఇంకా ఏమన్నా స్పాన్సర్ వీడియోస్, ప్రమోషన్ వీడియోస్ చేస్తే దాని నుంచి ఆబ్వియస్గా చాలా ఎర్న్ చేసుకోవచ్చు. బట్ మెయిన్ యూట్యూబ్ శాలరీతో అయితే వీ కెన్ నాట్. అండ్ అగైన్ ఎవ్రీ మంత్ ఇదే అమౌంట్ ఉంటుందా అంటే అలా ఏమి ఉండదు. ఒక మంత్ మీ వీడియోస్ బాగా వెళ్తే ఫుల్ హై అమౌంట్ వస్తుంది, ఒక మంత్ లోగా ఉంటే తక్కువ అమౌంట్ వస్తుంది. సో అలా అన్నమాట. సౌమ్య గారు అడిగారు, వై డోంట్ యూ ట్రై ఛాలెంజ్ వీడియోస్? కదా, వై డోంట్ ఐ ట్రై? చాలాసార్లు అనుకున్నాను ట్రై చేద్దామని, బట్ ఎందుకో కుదరట్లేదు. ఈసారి కొంచెం స్ట్రిక్ట్గా తీసుకొని ట్రై చేస్తాను. అసలు ఏం ఛాలెంజెస్ చేయాలో నాకు కింద చెప్పండి. బికాజ్ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి దేంతో స్టార్ట్ చేయాలో నాకు ఒక ఐడియా ఇవ్వండి, తప్పకుండా స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ సుష్మిత గారు అడుగుతున్నారు, అక్క బేబీతో టైం ఎలా మేనేజ్ చేస్తున్నారు? సో ఇందాక చెప్పాను కదండి, ఇట్స్ ఆల్ అబౌట్ టైం మేనేజింగ్ అండ్ షేర్ చేసుకోవడం వర్క్ని. సో కార్తిక్ వచ్చిన తర్వాత మొత్తం కార్తికే చూసుకుంటాడు. అంటే నేను వేరే వర్క్ చేసుకుంటూ ఉంటాను. కార్తిక్ లేనప్పుడు హోల్ బేబీని నేను చూసుకుంటూ, తను పడుకున్నప్పుడు వేరే పనులు హౌస్ క్లీనింగ్ కానీ ఆర్ నా ఆర్ట్ వర్క్స్ పైన కానీ నా యూట్యూబ్ పైన కానీ అలా స్పెండ్ చేస్తూ ఉంటాను. నేత్ర లేచుంటే మొత్తం తనతోనే ఉంటాను. సో అలా అనమాట, టైంని అడ్జస్ట్ చేసుకొని టైం మేనేజ్ చేసుకోవడం అంతే. శ్రీలత అట్లూరి గారు అడిగారు, అక్క నేత్రకి ఎన్ని మంత్స్కి బ్రెస్ట్ ఫీడింగ్ ఆపారు? నేను ఐ థింక్ 13 months కంప్లీట్గా బ్రెస్ట్ ఫీడ్ చేశాను. సో 14th month నుంచి స్టాప్ చేశాను. సో దట్స్ ఇట్ గైస్. నేను అడిగిన Q&A's దాదాపు నేను ఆన్సర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. నాకు ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా చాలా బాగా నచ్చింది, చాలా మంచిగా అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. సో హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో కొంచెం బాగా అనిపించింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.